ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లా కోర్టులో మనకు బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. హెడ్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, అటెండర్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. కేవలం మీరు 7th క్లాస్ అలానే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, అలానే ఎటువంటి మనకు ఎక్స్పెన్స్ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదండి. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే సొంత జిల్లాలో కోర్టులో మీకు ఇక్కడ ఉద్యోగం అయితే వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా అప్లై చేసుకోవాలి పూర్తిగా మీకు పీడిఎఫ్ నుంచి చెప్తాను. ఆ తర్వాత మీరు కావాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడు వరకు మీరు జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ ఇచ్చాను. దానిపైన అప్లై లింక్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి. పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కావాలనుకుంటే మీ జిల్లా పేరు అనేది కూడా కామెంట్ చేయండి. ఏదైనా జాబ్ ఉన్నట్లయితే వెతికి మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు 100% ఎక్కడ రిలీజ్ అయినా ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా ముందుగా మీకు ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. అయితే ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పీడిఎఫ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటనేది. ఫ్రెండ్స్, పీడిఎఫ్ కావాలనుకున్న వారు మీరు గూగుల్ వెళ్ళండి. గూగుల్ వెళ్ళినాక మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ .com అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నోటిఫికేషన్ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లా కోర్టులో మనకి ఏంటంటే హెడ్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే మనం కానీ చూసుకుంటే అటెండర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ తీసుకుంటున్నారండి. ఓకే, అయితే ఈ నెల 12 లోపల మీరు ఇక్కడ అప్లై అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. ఇక్కడ జాబ్ వివరాలు మీరు కానీ చూసుకున్నట్లయితే హెడ్ క్లర్క్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకు ప్లేసెస్ అనేది ఇచ్చారు. ఈ ప్లేసెస్లో మీకు కోర్టులు అయితే ఉద్యోగాలు అయితే ఉంటాయి. వేకెన్సీస్ అనేది తక్కువ ఉన్నప్పటికీ మీకు కావాల్సిన ఒక జాబ్ కాబట్టి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోండి. అంటే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే స్టెనోగ్రాఫర్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత అటెండర్ అయితే ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. ఓకే, అంటే 44,570 వరకు అయితే ఉంటుంది. 25,220 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. అతని స్టెనోగ్రాఫర్కి 34,580 ఇస్తారు. అటెండర్ ఉద్యోగాలు కూడా 20,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. టోటల్గా 8 అవర్స్ అనేది వర్క్ ఉంటుంది. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. మార్నింగ్ 10 గంటలకు వెళ్ళి అలానే 4-5 లోపల ఇక్కడ మీకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు అండి. ఆ తర్వాత మనకు పోస్ట్ వివరాలు కానీ శాలరీస్ కానీ మీకు చూసిన తర్వాత అర్హులైతే మాత్రం ఇక్కడ మీరు చూడండి అన్నిటికి కూడా బ్యాచులర్ డిగ్రీ మీకు చేసుండి దాంతోపాటు టైపిస్ట్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి, హెడ్ క్లర్క్ ఉద్యోగాలకి, అటెండర్ ఉద్యోగాలకి 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఓకే, దానిపైన అర్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి అర్హత లేదని తెలియజేస్తున్నారు. ఏజ్ లిమిట్స్ మీరు చూసుకుంటే 1/8/2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే +5 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇస్తున్నారండి. అప్లికేషన్ ఫీజు లేదు. మీరు చేయాల్సిన చాలా సింపులే. ఇది ప్రిన్సిపాల్ మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్ కోర్టులో మనకు పశ్చిమ గోదావరి జిల్లా మనకు వేలూరు నుంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది చూడండి. నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్ పేజ్ కూడా ఇక్కడ మీరు వెళ్ళవచ్చండి. ఓకే, అఫీషియల్ వెబ్ పేజ్ వెళ్ళి చూపిస్తాను మీకు, అక్కడ కరెక్ట్గా తెలుస్తుంది. అఫీషియల్ వెబ్ పేజ్ మీద వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు వెస్ట్ గోదావరి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ వస్తుందండి. ఇక్కడ కిందికి రండి. కిందికి వస్తాను. ఇక్కడ అప్డేట్ అనేది ఇచ్చారు చూడండి. స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ అనేది ఇచ్చారు. దీని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తాను మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అనేది చేసుకోండి. డైరెక్ట్గా మీకు మన అఫీషియల్ వెబ్ పేజ్లో కూడా ఇక్కడ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, అయితే ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఎందుకు చూపిస్తున్నా అంటే చాలా మంది డౌట్ అనేది వస్తుంది, ఇది వచ్చింది కరెక్టా కాదనేది. అందుకోసం మీకు ఓపెన్ చేసి చూపించడం జరిగింది. ఓకే, వెస్ట్ గోదావరి నుంచి అయితే ఇక్కడ జాబ్ అప్డేట్ రిలీజ్ కావడం జరిగిందండి. ఓకే, అయితే ఇక్కడ 12 తేదీ లోపల మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి. అర్హత మరొకసారి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన టర్మ్ అండ్ కండిషన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు చూడండి. మనకు ఏజ్ లిమిట్స్, ఆ తర్వాత ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎప్పటికీ 1/8/2025 నాటికి కౌంట్ చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాలు మీకు మినిమం ఉండాలి. అలానే మాక్సిమం మనకు 42 ఉండాలి. ప్లస్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వారు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years అనేది యాడ్ అనేది చేస్తారండి. స్టెనో కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకి బ్యాచులర్ డిగ్రీ అనేది ఇక్కడ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ అలానే మనకు టైపింగ్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు కూడా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఎందుకంటే టైపిస్ట్ జాబ్స్ కాబట్టి అందులో మీకు ఇంగ్లీష్ టైపింగ్ అనేది స్పీడ్ అనేది ఉండాలి. అప్పుడే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే అటెండర్ ఉద్యోగాలకి 7th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని తెలియజేస్తున్నారు. అంటే మీరు హైయర్ ఎడ్యుకేషన్ కాకపోయినా ఎవరైతే అటెండర్ ఉద్యోగాలకి 20,000 వరకు ఓకే అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ ఫీమేల్స్ అలానే మనం కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి అన్నీ కూడా మీరు డాక్యుమెంట్ అనేది కూడా ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో, ఏ జాబ్స్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్స్
సంబంధించి టైప్ అన్నీ కూడా ఇక్కడ రాసి డైరెక్ట్గా మీరు ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్కి మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ రెగ్యులర్గా మీరు పొందాలనుకుంటే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు కాల్చుకుంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు మనకు వెస్ట్ గోదావరి జిల్లా వేలూరు నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎప్పటి వరకు 12/9/2025 5 లోపల మీరు అప్లై చేసుకోవాలండి. ఆ తర్వాత అప్లై చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరని తెలియజేస్తున్నారు. అంత లోపల మీరు ఇక్కడ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. కాబట్టి ఎదుగున్న ప్రతి ఒక్కరు కూడా దగ్గర ఉన్నట్లయితే వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ రెగ్యులర్గా మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. డైరెక్ట్ లింక్ అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా తెలియజేస్తుంటామండి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.